హలో గుడ్ ఆఫ్టర్నూన్. హలో స్వతంత్ర లైవ్ షోకి స్వాగతం. నేను మీ ఆరోహి. జీవితం ఎప్పుడు ఎలాంటి మలుపు తిరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. ఉదయం ఇల్లు దాటి బయటకు వెళ్ళిన మనిషి రాత్రి క్షేమంగా తిరిగి వస్తాడనే నమ్మకం లేని రోడ్డు ప్రమాదాల యుగంలో మనం ఉన్నాం. ఒక అంచనా ప్రకారం భారతదేశంలో ప్రతి ఏటా లక్షలాది మంది రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఒక ప్రమాదం కేవలం శారీరక గాయాన్ని మాత్రమే కాదు, ఆ కుటుంబ ఆర్థిక పునాదులనే కదిలించి వేస్తుంది. అందుకే హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్లతో పాటు ప్రతి ఒక్కరికి సమానంగా అవసరమైన మరొక రక్షణ కవచం ఉంది. అదే పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్. చాలా తక్కువ ప్రీమియంతో ప్రమాద సమయాల్లో మన కుటుంబానికి కొండంత అండగా నిలిచే ఈ పాలసీల గురించి సామాన్యుడికి ఎన్నో అనుమానాలు ఉన్నాయి. ఈరోజు మన లైవ్ షోలో ఈ అంశంపై పూర్తి అవగాహన కల్పించడానికి, మీ సందేహాలను నివృత్తి చేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఇన్సూరెన్స్ నిపుణులు శ్రీమతి పిఎస్ సరస్వతి గారు. వెల్కమ్ టు ద షో మ్యామ్. సో మేడం, ఎలా ఉన్నారు? ఫైన్. ఈ ఇన్సూరెన్స్లు అనగానే ఫస్ట్ జనాలు భయపడతారు కదా, ఎందుకంటే మేడం మీరు ఎక్కడైనా మనం వెళ్ళినప్పుడు ఇన్సూరెన్స్ తీసుకుంటారా సార్ అని చెప్పేసి ఎవరైనా అడగానే జనాలు ఎవరైనా కూడా అమ్మో ఇప్పుడు మనం డబ్బులు ఎక్కువ కట్టాల్సి వస్తుందేమో, లేదంటే మన ఇన్సూరెన్స్ మనకి తిరిగి వస్తుందా లేదా అన్న భయాలే ఎక్కువగా ఉంటాయి. అయితే ఇందులో మనకంటే ఈ మార్కెట్లో హెల్త్ ఇన్సూరెన్స్ తెలుసు, లైఫ్ ఇన్సూరెన్స్ తెలుసు, వీటన్నిటి గురించి ఒక ఐడియా ఉంది. కానీ ఈ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అనేది ఏంటి మ్యామ్? ఇది చాలా తక్కువ మందికే తెలుస్తుంది పర్సనల్ యాక్సిడెంట్. ఎందుకంటే ఎవరు కూడా దీని మీద అవగాహన పెట్టి తెలుసుకుందాము అనుకోరు, చేసుకుందాము అని కూడా అనుకోరు. ఎందుకంటే ఏదైనా సరే మనకేమన్నా మనం పెట్టిన డబ్బులకి రిటర్న్ వస్తుందా అనే చూసుకుంటారు, కానీ మనం పెట్టిన డబ్బులు వృధా పోతాయా అనే ఆలోచన ఎక్కువ ఉంటుంది. కాబట్టి అంత ప్లాన్ చేయరు. ఇప్పుడు వెహికల్ ఇన్సూరెన్స్ తీసుకోండి, 2 వీలర్ తీసుకున్నప్పుడు మీకు పాలసీ ఇచ్చినప్పుడు మీకు ఎవరైతే బండి నడిపిస్తారో వాళ్ళకి అందులో కవరేజ్ ఉంటుంది. సో అతనికి ఏదైనా ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే ఆయనకి ఏంటంటే అది అప్ టు 1 lakh ఉంటుంది అనమాట. సో దానికి గాను వాళ్ళ లీగల్ హెయిర్స్ ఎవరు ఉంటారో క్లెయిమ్ చేసుకునే పరిస్థితి అంతవరకే తెలుసు. అలాగే కార్ ఇన్సూరెన్స్లో కూడా ఓనర్ ఆఫ్ ద కార్ కమ్ డ్రైవర్, లేకపోతే డ్రైవర్కి సెపరేట్, అండ్ హూ ఆర్ ద పాసెంజర్స్ ట్రావెలింగ్ ఇన్ ద కార్, అందులో ప్రయాణించే వాళ్ళకి అనేసి కూడా ఇన్సూరెన్స్ పాలసీలో వాళ్ళు తీసుకుంటారు. కానీ ఇలా సెపరేట్గా పర్సనల్ యాక్సిడెంట్ పాలసీ అనేది అంత తెలీదు చాలామందికి. సో దాని గురించి చెప్పాలి అంటే, ఇప్పుడు మనం ఎలా అయితే హెల్త్ ఇన్సూరెన్స్ మనకి బాగా ఉండాలి, మనకి క్లెయిమ్ రావాలి, ఒకవేళ మనం ఏదైనా హాస్పిటలైజ్ చేస్తే మనం కట్టిన డబ్బుల్లో మనకు కొంత ఉపయోగపడతాయి అనుకునే ఇది వస్తుంది. అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ అయితే నేను ఉన్నన్నాళ్ళు కడతాను, నేను లేకపోయినా నా ఫ్యామిలీకి ఒక ఆధారం వస్తుంది అనే ఇది ఒకటి ఉంటుంది. ఈ పర్సనల్ యాక్సిడెంట్ కూడా ఈక్వల్లీ అలాగే ఉంటుంది. దీన్ని తీసుకోవడం కూడా చాలా మంచిది. ప్రతి ఒక్కరు ఎవరైతే వెహికల్స్ నడిపిస్తారో, ఇంకొకటి వెహికల్స్ నడిపించడమే అని కాదు, ఈ రోజులు ఎలా ఉన్నాయంటే మనం నడిచి వెళ్తున్నా కానీ అవతల వాళ్ళు సరిగ్గా లేకపోతే మనల్ని వచ్చి వాళ్ళు గుద్దుకోవడం, మనం పడిపోవడం, దెబ్బలు తగలడము, లేకపోతే స్పాట్ డెత్ అవ్వడం చాలా చూస్తున్నాం మనం. సో అది మనం ఎవరూ ఎక్స్పెక్ట్ చెయ్యం. అసలు రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత మనకి ఇలా అవుతుందా, దీనికి ఒక పాలసీ ఉందా అనేది ఆలోచన అనేది ఉండదు. కానీ ఇదేంటంటే బయటకు వెళ్ళిన మనిషి రిటర్న్ ఇంటికి వచ్చే వరకు ఫుల్ కవర్స్ అని వస్తాయి. సో అది ఒక పార్ట్. ఇంకొకటి ఏంటంటే ఒక్క బయటికి వెళ్ళే వాళ్ళకే అనేది కాదు ఈ పాలసీ, ఇంట్లో ఉన్న స్పౌస్కి కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే బయటకు వెళ్ళి యాక్సిడెంట్ జరిగితేనే ప్రీమియం కట్టాం కాబట్టి మనకి క్లెయిమ్ వస్తుంది అనేది లేదు. అవును, అంటే ఇప్పుడు మీరు అన్నట్టు పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అనేది పేరులోనే ఉంది, అది యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అని. సో ఇది రోడ్ల మీద జరిగితే మాత్రమే ఆ ప్రమాదాలను మాత్రమేనా, ఇంట్లో జరిగినా కూడా ఇప్పుడు ఇంట్లో మనం స్పౌస్కి తీసుకున్నాం, లేడీస్కి, పిల్లలకి ఎవరికైనా తీసుకున్నాం అనుకోండి, తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇంట్లో మనకి తెలియదు, ఏదో పని చేస్తూ ఎక్కడో జారి స్టేర్స్ నుంచి జారి పడిపోవడమో, బాత్రూంలో జారి పడిపోవడమో, ఇట్లాంటివి కూడా జరిగి ఈ మధ్యన చాలామంది బాత్రూంలో పడిపోవడం, స్టేర్స్ జారిపోవడం, దాంతో కాళ్ళు ఫ్రాక్చరు, ఇవేవో ఉన్నాయి. సో ఇది ఎలా ఉంటుందంటే ఈ పర్సనల్ యాక్సిడెంట్ పాలసీ డెత్కి అయితే కట్టిన సమ్ ఇన్ష్యూర్డ్కి 100% వస్తుంది. అదే పర్మనెంట్ పార్షియల్ డిసేబిలిటీ అంటే అసలు ఇంకా లైఫ్లో వాళ్ళు నడవలేరు, వాళ్ళ అవయవాలతో పని చేసుకోలేరు, 100 దానికి కూడా వస్తుంది.
ఏదైతే పార్షియల్ పర్మనెంట్ డిసేబిలిటీ అదేంటంటే ఒక చెయ్యి పోవడం, ఒక కాలు పోవడం, లేకపోతే కొన్ని ఈ చూపుడు వేలు లేకపోవడం, ఒక కన్నుకి ఇబ్బంది అవ్వడం, లేదా ఒక చెవు ఆ యాక్సిడెంట్లో చెవు వినపడకపోవడం, అటువంటివి కూడా జరుగుతూ ఉంటాయి. వాటికి 25% అలా వస్తుంది. అది కాకుండా ఇంకొకటి టెంపరరీ పార్షియల్ డిసేబిలిటీ అని ఒకటి ఉంది. ఓకే. ఆ టెంపరరీ పార్షియల్ డిసేబిలిటీ ఏంటంటే దాంట్లో డైరెక్ట్గా మీకు ఇంత పేమెంట్ అనేది అలాగేం ఉండదు సమ్ ఇన్ష్యూర్డ్ మీద. కాకపోతే దానికి ఏంటంటే దాంట్లో ఉండేవి మీకు వీక్లీ బెనిఫిట్స్, ఇప్పుడు ఎంప్లాయీ అనుకోండి వీక్లీ బెనిఫిట్స్ వస్తాయి. ఓకే. అది వాళ్ళ దీని మీద ఆధారపడి ఉంటుంది శాలరీస్. దాంట్లోంచి వాళ్ళకి ఆ సమ్ ఇన్ష్యూర్డ్ని బట్టి వాళ్ళకి ఇస్తారు. దట్ ఈజ్ అప్ టు 100 weeks వరకు మ్యాక్సిమం, ఎక్కువ అయితే బాగా ఇనెబిలిటీ ఎక్కువ ఉన్నప్పుడు, లేదా అంటే 8 weeks 10 weeks డిపెండింగ్ ఆన్ ద డాక్టర్ సర్టిఫికేట్. ఈ పీరియడ్లో రెస్ట్ కావాలి, వీళ్ళు పని చేయడానికి బయటికి వెళ్ళలేరు అంటే ఆల్ ఆఫ్ ఏ సడన్ వీళ్ళు వెళ్ళలేరు, వీళ్ళకి శాలరీ రాదు అంటే ఇబ్బంది పడకుండా కొంతవరకు టేక్ కేర్ చేస్తుంది అనమాట. ఇప్పుడు పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళ ఫీజులు అవి కట్టాలి అన్నప్పుడు కూడా దానికి అన్ని ఏంటంటే కంపెనీ టు కంపెనీ డిఫరెంట్గా ఉంటాయి ఇవన్నీ. అండ్ ప్రీమియమ్స్ కూడా అకార్డింగ్లీ ఛార్జ్ అవుతాయి. మీరు ఆప్ట్ చేసుకునే పాలసీని బట్టి ప్రీమియం వస్తుంది, అది తీసుకోండి. కాబట్టి ఇది కూడా మనకి చాలా ఉపయోగపడుతుంది. మ్యామ్, అయితే ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు హౌస్ వైఫ్స్కి కూడా అంటే ఇంట్లో ప్రమాదాలు జరుగుతుంటాయి, వాళ్ళు కూడా తీసుకోవాలి అని చెప్పారు కదా. అంటే మినిమం ఏజ్ అర్హతలు అవన్నీ ఏముండాలి? అలాగే స్టూడెంట్స్ కూడా తీసుకోవచ్చు? 18 ఏళ్ళ వయసు నుంచి 70 ఏళ్ళ వరకు కవరేజ్ ఉంటుంది, తీసుకోవచ్చు. ఇది కూడా ఇప్పుడు మనం మెడికల్ పాలసీలో చూసాం కదా, ఇండివిజువల్ మెడిక్లెయిమ్ పాలసీలో ఫ్లోటర్ పాలసీ తీసుకున్నాం. అంటే ప్రపోజరే కాకుండా ఫ్యామిలీ మెంబర్స్ని కూడా తీసుకున్నాం, వైఫ్ని, 2 పిల్లల్ని అలా తీసుకున్నాం. దీంట్లో కూడా అలాగా ఒక ప్రపోజర్తో అతని వైఫ్ని, అతని పిల్లల్ని కూడా కవర్ చేసుకోవచ్చు. సో దీనికి ఏంటంటే మెడిక్లెయిమ్లో ఉన్నంత, హెల్త్ ఇన్సూరెన్స్లో ఉన్నంత కాస్ట్లీ కాదు ఇది, దానికన్నా తక్కువే ఉంటుంది. సో ఇదేంటంటే డిపెండింగ్ ఆన్ ద శాలరీ ఆఫ్. మేడం, మనకి కాలర్ రెడీగా ఉన్నారు, సంగారెడ్డి నుంచి రాజేష్ గారు. హలో రాజేష్ గారు. మేడం. హలో అండి, మాట్లాడండి మ్యామ్తో. చెప్పండి. ఇప్పుడు పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఒక కంపెనీ తీసుకుంటాం అనుకోండి, ఎస్బీఐది మామూలుగా, తర్వాత మళ్ళీ ఇంకో దానిలో అయినా తీసుకోవచ్చా? ఒక వ్యక్తి 2-3 అయినా తీసుకోవచ్చు యాక్సిడెంట్ పాలసీలు? తీసుకోవచ్చు అండి. మీరు ఒకటే ఉండాలా? ఏంటండి? ఇప్పుడు ఒకటే పాలసీ ఉండాలా, ఒకేసారి 2-3 పాలసీ? లేదు, మీరు ఒక పాలసీ కన్నా ఎక్కువ పాలసీలు తీసుకోవచ్చు, అదే ఇయర్కి తీసుకోవచ్చు. మీ సమ్ ఇన్ష్యూర్డ్ డిఫరెంట్గా తీసుకోవచ్చు, సేమ్ తీసుకోవచ్చు, కానీ అన్నీ మీకు లైవ్లోనే ఉంటాయి. కానీ ఒకటే మీరు చూసుకోవాల్సింది ఏంటంటే పాలసీ ఎక్స్పైర్ అవ్వకుండా చూసుకోవాలి. ఏ కంపెనీలో మీరు తీసుకున్నా కానీ అన్నీ లైవ్లో ఉన్నప్పుడు మీకు అన్నింటి నుంచి కూడా బెనిఫిట్ వస్తుంది. ఓకే, రాజేష్ గారి డౌట్ క్లియర్ అయినట్టుంది. సో మేడం, ఇప్పుడు ఈ ప్రమాదం జరిగినప్పుడు ఈ పాలసీ ఇలాంటి నష్టాలను భర్తిస్తుంది? చెప్పాను కదా, ఇప్పుడు డెత్ ఫుల్ కాంపెన్సేషన్, ఈ 2 limbs ఆర్ 2 చేతులు కానీ 2 కాళ్ళు కానీ 2 కళ్ళు కానీ అట్లా ఏదైనా అవయవ లోపం వచ్చింది అన్నప్పుడు కూడా అది 100% ఆఫ్ ది సమ్ ఇన్ష్యూర్డ్ వస్తుంది. అదే పర్మనెంట్ పార్షియల్ డిసెబిలిటీ అంటాం దాన్ని. టెంపరరీ పార్షియల్ డిసెబిలిటీ అనేది నేను చెప్పాను కదా, ఇప్పుడు వీక్లీ బెనిఫిట్స్కి వీటికి దాని ప్రీమియం సెపరేట్ ఉంటుంది, ఎక్స్ట్రా ప్రీమియం కట్టి ఆ బెనిఫిట్స్ అన్నీ కూడా తీసుకోవడానికి ఉంటుంది. ఓకే, ఎగ్జాక్ట్ బెనిఫిట్స్ ఇప్పుడు మీరు చెప్పినట్టు ఎవరైనా ఒక వ్యక్తికి యాక్సిడెంట్ జరిగి వాళ్ళు బెడ్ రెస్ట్కి వెళ్ళిపోయి ఇప్పుడు వాళ్ళ శాలరీ ఆగిపోయే ప్రాసెస్ ఉంటుంది, ఆదాయం లేకుండా ఉంటుంది, ఆ టైంలో ఈ పాలసీ ద్వారా వాళ్ళు ఎలాంటి సహాయం పొందొచ్చు? సేమ్ ఇప్పుడు నేను చెప్పింది అదే, ఎవరైతే లేవలేని పరిస్థితిలో ఉన్నారో వాళ్ళకి ఇది వర్తిస్తుంది. ఓకే, వాళ్ళ ఫ్యామిలీకి టు టేక్ కేర్, వాళ్ళు అంటే వీక్లీ బెనిఫిట్స్ అంటే వాళ్ళ శాలరీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. వాళ్ళు ఎంత సమ్ ఇన్ష్యూర్డ్ తీసుకున్నారో దానిపైన వర్కౌట్ చేసి ఇస్తారు. డిఫరెంట్ కంపెనీస్కి డిఫరెంట్ ప్రీమియమ్స్ ఉన్నాయి, దాన్ని బట్టి డిఫరెంట్ అమౌంట్స్ ఇచ్చేది కూడా ఉంది. ఓకే, అంటే ఐ హ్యావ్ ఎ జెన్యూన్ డౌట్ మ్యామ్. ఇప్పుడు మనము ఒకవేళ స్టూడెంట్స్ తీసుకోవాలంటే దీనికి పర్టికులర్గా ఏదైనా ఆదాయం అనేది మనం చూపించాలా? ఇప్పుడు పే స్లిప్స్ లాంటివి అలాంటివి? ఇప్పుడు స్టూడెంట్స్ అంటే వాళ్ళకేమీ ఆదాయం ఉండదు కదా, వాళ్ళ పేరెంట్స్ మీదే కదా డిపెండ్ అవుతారు. సో పేరెంట్స్ ఆదాయం మీదనే తీసుకోవాలి. ఓకే, అందుకనే ఫ్యామిలీ అని చెప్తున్నాను. ఒక ఫ్యామిలీలో
ప్రపోజర్ అంటే ఎవరైతే తీసుకుంటారో అతను, వైఫ్, చిల్డ్రన్ అందరినీ కవర్ చేసుకోవచ్చు. ఇండివిజువల్గా తీసుకో అవసరం లేదు. సో అలాగే మ్యామ్ ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో ఉండే రైడర్స్గా యాక్సిడెంట్ అంటే కవర్ తీసుకోవడం బెటరా, లేదంటే ఇట్లా విడిగా స్టాండ్ అలోన్ పాలసీ తీసుకోవడం బెటరా? మీకు హెల్త్ ఇన్సూరెన్స్లో రైడర్గా తీసుకునే దానికంటే మెడికల్ బెనిఫిట్స్ వరకు బాగానే వస్తుంది, అంతవరకే. కానీ మీరు ఈ డెత్ బెనిఫిట్ కానీ ఈ పర్మనెంట్ డిసేబిలిటీ మీకు వచ్చే మనీ బ్యాక్ సమ్ ఇన్ష్యూర్డ్ వెనక్కి వస్తుంది కదా, 50%, 100%, 25% అలాగా, అది మీకు అందులో రాదు. స్టాండ్ అలోన్ పాలసీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ది థింగ్స్. ఇప్పుడు పర్మనెంట్ డిసేబిలిటీ కానీ, పార్షియల్ డిసేబిలిటీ కానీ, టెంపరీ పార్షియల్ డిసేబిలిటీ కానీ, వీక్లీ బెనిఫిట్స్ కానీ, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ గురించి కానీ. కొన్ని పాలసీస్ ఎలా ఉంటాయంటే చిల్డ్రన్ ఎడ్యుకేషన్కి ఒక చైల్డ్కి 25,000 ఇస్తారు పర్ ఇయర్ అలాగా అని ఉంటుంది. సో అది డిపెండింగ్ ఆన్ ది పాలసీ, మీరు తీసుకున్న దాన్ని, మీరు చేసిన సమ్ ఇన్ష్యూర్డ్ ప్లస్ మీరు కట్టిన ప్రీమియంని బట్టి మీ బెనిఫిట్స్ అన్నీ వస్తాయి. ఓకే. అది. అండ్ ఇప్పుడు చాలా కార్పొరేట్ కంపెనీలు తమ ఎంప్లాయీస్కి ఈ గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్స్ ఏవైతే ఉంటాయో ఇన్సూరెన్స్ అవి ఇస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆఫీస్ పాలసీ ఉన్నప్పుడు మళ్ళీ విడిగా వ్యక్తిగత పాలసీ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా, తీసుకోవచ్చాలా? తప్పకుండా ఉంటుంది, తీసుకోవడం కూడా చాలా మంచిది. నేను మెడికల్ పాలసీ చెప్పినప్పుడు కూడా ఇదే చెప్పాను. గ్రూప్ మెడిక్లెయిమ్ పాలసీలో ఉన్నా కానీ ఇండివిజువల్ మెడికల్ పాలసీ పెట్టుకోవడం చాలా మంచిది. సపోజ్ కంపెనీ ఉన్నట్టుండి క్లోజ్ అయిపోయినా, మనం కంపెనీ నుంచి బయటకు వచ్చేసిన ఒక 4 రోజుల గ్యాప్లో మనం మళ్ళీ ఇంకో కంపెనీకి వెళ్ళే లోపల ఏదైనా జరిగితే ఈ కంపెనీ మనం వదిలేసాము అంటే ఇక్కడతో ఇది సీజ్ అయిపోతుంది, మనతో కంటిన్యూగా రాదు. సో అక్కడి నుంచి మీరు మళ్ళీ కొత్త కంపెనీలో జాయిన్ అయ్యి వాళ్ళు మిమ్మల్ని ఎన్రోల్ చేసుకుని చేసేటప్పటికి టైం పడుతుంది. ఆ టైం గ్యాప్లో మనకి ఏదైనా జరిగితే ఎవరు మీ రెస్క్యూకి రారు. ఇటు వదిలిన కంపెనీ వాళ్ళు రారు, ఇప్పుడు చేరిన కంపెనీ వాళ్ళు రారు. ఆ టైం గ్యాప్ అంతా వేస్ట్ పోతుంది. అండ్ మళ్ళీ మీరు అక్కడ కొత్త కంపెనీలోకి వెళ్ళి తీసుకుని చేసి ఈ గ్యాప్ వస్తే ప్రీ ఎగ్జిస్టింగ్ ఇలాంటివన్నీ మెడికల్ పాలసీలో చెప్పాను. దీనికి అలాంటివి ఉండవు, కానీ మీరు కవరేజ్ ఉండదు ఇందులో. అలా అయితే మ్యామ్ ఇప్పుడు ఆ పర్సన్ ఒకేసారి 2-3 పాలసీలు తీసుకోవడం, లేదంటే 2-3 కంపెనీల నుంచి పాలసీలు తీసుకుంటే ఈ అన్ని పాలసీలు ఒకేసారి క్లెయిమ్ అవుతాయా? తప్పకుండా అవుతాయి, అన్నీ ఒకేసారి అవుతాయి. ఏంటంటే మీరు అందరికీ కూడా అన్నీ ఇవ్వాలి, డాక్యుమెంటేషన్ ఉంటుంది. ఇప్పుడు డెత్ అనుకోండి, దానికి ఫస్ట్ FIR ఉంటుంది, పోలీస్ రిపోర్ట్ వస్తుంది, తర్వాత పోస్ట్ మార్టం ఉంటుంది, తర్వాత పాలసీ ఇన్ఫోర్స్ ఉందా లేదా అనేది మేజర్ ఫస్ట్ పాయింట్. మీరు ఆ రోజుకి ప్రీమియం కట్టే ఉంచారా, లేకపోతే డేట్ అయిపోయి ప్రీమియం అయిపోతే పాలసీ సీజ్ అయిపోతుంది, అప్పుడు అయితే మీకు రాదు. అది పాలసీ ఇన్ఫోర్స్ ఉందా లేదా ఇవన్నీ కూడా కౌంట్ అవుతాయి అన్నమాట. సో దాన్ని బట్టి మనకి క్లెయిమ్ పెట్టుకోవడానికి ఉంటుంది. అండ్ పోలీస్ రిపోర్ట్ కావాలి, డాక్టర్ సర్టిఫికేట్ కావాలి, అండ్ పోస్ట్ మార్టం రిపోర్ట్ కావాలి. అదే మీకు ఓన్లీ ఇంజురీస్ అయ్యాయి అనుకోండి, దెబ్బలు తగిలాయి, ఆ టైంలో ఏంటంటే మీకు సపోజ్ అది మేజర్ యాక్సిడెంట్ అయింది, ఇంజురీస్ బాగా వచ్చాయి, చాలా డ్యామేజ్ అయింది అనుకోండి బాడీకి, అప్పుడు ఏంటంటే అప్పుడు కూడా FIR కావాలి. FIR ఉండాలి, ప్లస్ డాక్టర్ సర్టిఫికేట్ ఉండాలి, ప్లస్ మెడికల్ బిల్స్ అవి మీరు క్లెయిమ్ చేసుకోవాలి కదా దానికోసమని. సో అవన్నీ కూడా ఉండాలి. అండ్ దీంతో మీకు అలాగే సరస్వతి మ్యామ్, ఇప్పుడు ఈ పాలసీల ప్రీమియం ధరలు ఎలా ఉంటాయి అంటే ఒక వ్యక్తి వృత్తిని బట్టి ప్రీమియం చేంజ్ అవుతూ ఉంటుంది అని అంటారు. సో దాని గురించి చెప్పండి. ఇప్పుడు సపోజ్ మంత్లీ 100 రూపీస్ తీసుకున్నారనుకోండి, వాళ్ళకి సమ్ ఇన్ష్యూర్డ్ క్యాల్కులేట్ చేయాలి అంటే దానికి వాళ్ళు 100 టైమ్స్ తీసుకుంటారు. దాన్ని బట్టి కొన్ని కంపెనీస్ ఏమో 72 months అని, కొన్ని కంపెనీస్ డిఫరెంట్ అనమాట. సో దాన్ని బట్టి వర్కౌట్ చేస్తారు ఆ సమ్ ఇన్ష్యూర్డ్. ఆ సమ్ ఇన్ష్యూర్డ్ ఎంతకి చేశారు అనేది దాన్ని బట్టి ప్రీమియం వర్కౌట్ అవుతుంది. సమ్ ఇన్ష్యూర్డ్ అంటే మాకు ఇంతకు ఇన్సూరెన్స్ కావాలి అని చెప్పి LICలో కూడా కడతాం, ఇందులో కూడా కడతాం. అది ఈవెన్ మెడికల్ పాలసీలో కూడా మీరు 50 lakhs తీసుకున్నారా, 20 lakhs తీసుకున్నారా, 25 lakhs తీసుకున్నారా అనేది ఉంది కదా, దాన్ని బేస్ చేసుకుని మనం ప్రీమియం కడతాం. ఓకే, ఆ అమౌంట్ని బేస్ చేసుకుని. సో ఇవన్నీ కొంచెం హై లెవెల్ ఉంటాయి. PA పాలసీలో
సమ్ ఇన్ష్యూర్డ్ని బట్టి మీకు ప్రీమియం ఇచ్చినా కానీ ఇది కొంచెం తక్కువకు ఉంటుంది. ఇది మ్యాక్సిమం లిమిట్ ఎంతవరకు ఉండొచ్చు మ్యామ్ మనకి? ఇది మ్యాక్సిమం అంటే డిపెండింగ్ ఆన్ ద పర్సన్స్ పొజిషన్, వాళ్ళ సంపాదన, ఇన్కమ్ పొజిషన్ అనమాట, దాని మీద ఉంటుంది. 5 crores వరకు కూడా తీసుకోవడానికి ఉంటుంది. 1 lakh నుంచి 5 crores వరకు కూడా తీసుకోవడానికి ఉంటుంది. 1 lakh నుంచి 5 crores వరకు. ఓకే. సో అలాగే ఈ సాధారణంగా యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఏవైతే పాలసీలు ఉంటాయో అవి రిజెక్ట్ అవుతూ ఉంటాయి అప్పుడప్పుడు. సో అవి రిజెక్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ ఏమై ఉంటాయి? పాలసీ రిజెక్షన్. పాలసీ రిజెక్షన్ అంటే డాక్యుమెంటేషన్ సరిగా ఉంటేనే అవుతుంది. మీ ఏజ్, తర్వాత మీ ఇచ్చే ఇన్కమ్ ప్రూఫ్, మీరు వాట్ ఎవర్ జాబ్, మీరు ఏ జాబ్లో ఉన్నారు. జనరల్గా ప్రపోజల్ అయితే ఎక్కడ రిజెక్ట్ అవ్వడం చాలా తక్కువ. మోస్ట్లీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిజెక్ట్ అవుతుందంటే క్లెయిమ్కి ఇదే ఆ టైంలో మీ పాలసీ ఫోర్స్లో ఉందా లేదా, ఫస్ట్ అదే ఉంటుంది. 64 VB అంటాం మేము, అది ఉందా లేదా. సో అది ఉన్నది అంటే నెక్స్ట్ స్టెప్ మీరు ఏం డాక్యుమెంట్ సబ్మిట్ చేశారు. అబౌట్ చెప్పాను కదా ఇప్పుడు కేసుని బట్టి, డెత్ కేసు అయితే ఇవి, యాక్సిడెంటల్ మామూలు ఇంజురీస్ అయితే ఇవి అని చెప్పి. సో ఆ రకంగా సబ్మిట్ చేసే డాక్యుమెంట్స్ అవే, అది ఎవరికైనా అదే సేమ్ డాక్యుమెంట్సే ఉంటాయి. లైక్ డాక్టర్ సర్టిఫికేట్, మెడికల్ ఈ బిల్స్, ఓకే, హాస్పిటల్ బిల్స్ అవి అన్నీ ఉంటాయి కదా, అవన్నీ పెట్టుకోవాలి. FIR కావాలి. అది చిన్నదానికి మీరు ఇంట్లో పడిపోయి ఇంట్లో ఉన్నదానికి అయితే అవన్నీ పెద్ద ఇది ఉండదు. మీరేం FIR ఇవ్వరు కదా అక్కడ. అది మేజరే కావచ్చు కానీ ఇంట్లో దానికి FIR మనం చేయలేము. అవును. అలా అయితే మ్యామ్ FIR అంటే మనకి ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే మద్యపానం చేసే వాహనం నడుపుతారు కదా, సో ఆ టైంలో ఇలాగ ఏదైనా యాక్సిడెంట్ జరిగితే అప్పుడు ఎక్స్క్లూజన్స్లో మద్యపానం ఎక్స్క్లూజన్ వస్తుంది, స్పోర్ట్స్ ఇది ఎక్స్క్లూజన్లో ఉంటుంది. తర్వాత హజార్డస్ గూడ్స్ దగ్గర పనిచేసే వాళ్ళకి ఎక్స్క్లూజన్, అక్కడ పనిచేస్తున్నప్పుడు వాళ్ళకు కూడా ఇది రాదు, యాక్సిడెంట్ కింద రాదు అది. సో మీ వృత్తిలోనే అది కలిసి ఉంది. సో ఈ మద్యపానం అనేది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లెయిమ్ రాగానే, డాక్యుమెంట్స్ రాగానే ఫస్ట్ ఇన్సూరెన్స్ పాలసీ ఇన్ ఫోర్స్ ఉందా లేదా, దెన్ డ్రైవింగ్ లైసెన్స్ చూసిన తర్వాత పోలీస్ రిపోర్ట్ ఉంటుంది. పోలీస్ రిపోర్ట్లో వాళ్ళు ఇచ్చేస్తారు వెదర్ హీ ఈజ్ డ్రంక్ అండ్ డ్రైవ్ ఉందా లేకపోతే నార్మల్గా ఉన్నాడా అని. వన్స్ అక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ అని కనబడిందంటే ఇట్ ఈస్ రిజెక్టెడ్ పక్కా. ఇంకా పక్కా. ఓకే, అంటే ఎలాంటి మినహాయింపులు అలాంటివి ఏమీ ఉండదు మనకి, దానికి ఏమీ ఉండదు. సో మరి ఈ ప్రతి వాహనదారుడికి కూడా డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీ ఇన్ ఫోర్స్ ఉండాలి. వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ బండి డ్రైవ్ చేసేసి యాక్సిడెంట్ చేసేసి నాకు క్లెయిమ్ అంటే క్లెయిమ్ రాదు. ఓకే, అంటే లైసెన్స్ ఉంటే వచ్చేస్తుందా మ్యామ్? లైసెన్స్ ఉంటే డ్రంక్ అండ్ డ్రైవ్ కాకపోతే, స్పోర్ట్స్ బైక్ కాకపోతే, స్పోర్ట్స్ బైక్ కూడా ఉంది. స్పోర్ట్స్ బైక్ మీద వెళ్ళేటప్పుడు వీళ్ళు ఇది స్పోర్ట్స్ ఆడినప్పుడు కానీ దీని మీద కానీ కంట్రోల్ పెట్టుకోరు, అటువంటివన్నీ ఎక్స్క్లూడెడ్ అనమాట. ఓకే, సో ఎవ్రీ సింగిల్ డీటెయిల్ కూడా మనం చాలా జాగ్రత్త పడాలి. క్లెయిమ్ వచ్చినప్పుడు అంత జాగ్రత్తగానే చూస్తారు కూడా. అంటే చాలా మంది ఎందుకంటే లాస్ట్ మినిట్కి వచ్చేసరికి ఎప్పుడైతే క్లెయిమ్ చేసుకోవాలి అనుకుంటారో ఆ టైంలో రిజెక్షన్స్ బాగా ఫేస్ చేస్తూ ఉంటారు కొంతమంది. ఈ డీటెయిల్స్ అన్నీ మిస్ అయిపోతారు చిన్న చిన్నవి. ఫస్ట్ అసలు పాలసీ తీసుకునేటప్పుడు అన్నీ కనుక్కోవాలి. అసలు ఏమున్నాయి నేను తీసుకునే పాలసీలో, నాకేం బెనిఫిట్ వస్తుంది, నాకేం వస్తుంది. ఏదో చెప్పారు 2 నిమిషాలు ఏదో మాట్లాడారు తీసుకున్నాము అంటే కాదు. అది అన్నీ ఎప్పుడైతే మీకు క్లెయిమ్ రానంత వరకు అన్నీ బాగానే వెళ్ళిపోతాయి, కానీ క్లెయిమ్ వచ్చినప్పుడే మీకు అన్ని ఇబ్బందులు వస్తాయి. సో పాలసీ తీసుకున్నప్పుడే అన్ని వివరాలు మనం క్షుణ్ణంగా చూసుకుని పరిశీలించి పాలసీ తీసుకోవాలి. ఓకే, అలా అయితే ఇన్సిడెంట్ జరిగిన ఎన్ని రోజుల్లోపు మనం ఒక ఇన్సూరెన్స్ కంపెనీకి ఇన్ఫర్మేషన్ అందించాలి? యాక్సిడెంట్ జరిగిన తర్వాత యాక్చువల్లీ 24 hours నుంచి 48 hours లోపల మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఓకే, కొంచెం దూరం ఉండి తేడా ఉండి ఇప్పుడు అది డెత్ అయింది ఇది అంటే వాళ్ళ టెన్షన్ వాళ్ళకు ఉంటుంది, కానీ ఏదైనా సరే మీకు గ్రేస్ పీరియడ్ మ్యాక్సిమం 1 monthకి మించి ఉండదు. ఓకే, బిఫోర్ దట్ అన్ని సబ్మిట్ చేసి చేయాలి. అలా అయితే ఏదైతే ఈ కాంపెన్సేషన్ పేమెంట్ ఉంటుందో వాళ్ళ నెక్స్ట్ లీగల్ హైర్ కూడా ప్రూవ్ చేసుకోవాలి. నేనే లీగల్ హైర్ అంటేనే మరి అది పే చేయాలి కదా ఎవరికో. ఎదర్ ఇట్ ఈస్ వైఫ్, అన్మ్యారీడ్ అనుకోండి, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ సిస్టర్, నామినీ ఇస్తారు అందులో.
నామినీ పేరు ఉంటుంది. ప్రపోజల్ ఫామ్లో మీకు ఫిలప్ చేసినప్పుడు, మీరు అన్ని డీటెయిల్స్ ఫిలప్ చేసినప్పుడు నామినీ కూడా ఉంటారు. నామినీ ఉన్నప్పుడు ఆ నామినీకి ఇవ్వాలి అంటే ఆవిడ ప్రూవ్ చేసుకోవాలి, నేనే లీగల్ హెయిర్ వీళ్ళకి అని చెప్పి. అప్పుడు వాళ్ళకి ఆ అమౌంట్ త్రూ బ్యాంక్ వెళ్తుంది. అది చెక్స్ గిక్స్ ఇవ్వరు, వాళ్ళ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ ఇస్తే వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి క్లెయిమ్ సెటిల్ అయిన తర్వాత బ్యాంక్ అకౌంట్కి క్రెడిట్ అవుతుంది. ఓకే. అయితే ఒక మిడిల్ క్లాస్ మధ్యతరగతి వ్యక్తి తన యాన్యువల్ ఇన్కమ్, వార్షిక ఆదాయాన్ని బట్టి ఈ ఎంత మొత్తానికి యాక్సిడెంట్ పాలసీ తీసుకోవడం బెటర్ అంటారు సేఫ్ జోన్లో? అంటే తన ఇన్కమ్ మీద ఆధారపడి ఉంటుంది అది, ఆయన ఎంత పే చేయగలుస్తారు అనేది. ఇప్పుడు ఇన్కమ్ చెప్పిన తర్వాతనే మనం దానికి వర్కౌట్ చేస్తాం. సో దాని మీద ఉంటుంది. మినిమం అమౌంట్ అలా ఏమైనా చెప్పగలుగుతారా మ్యామ్? ఇప్పుడు మినిమం అంటే ఎవరైనా సరే ఇవాళ రేపు 1 lakh నుంచి స్టార్ట్ అవుతుంది. బేసింగ్ ఆన్ దయర్ శాలరీ మీరు 1 lakh మీ శాలరీని దీన్ని బట్టి వాళ్ళు క్యాల్కులేట్ చేస్తారు కాబట్టి దాన్ని బట్టి అది 2 lakhs 5 lakhs 10 lakhs అలా అని ఉంటుంది. మనకి స్టార్టింగ్ అండ్ మోర్ ఓవర్ ఈ గ్రూప్ మెడిక్లెయిమ్ పాలసీలో అందరూ ఆఫీస్ వాళ్ళని కాదు, ఇది కాంట్రాక్టర్స్కి, తర్వాత మైన్స్లో పనిచేసే వాళ్ళకి, రిస్కీ జాబ్ ఓకే వాళ్ళది కూడా అన్ని సపరేట్గా కవర్ అవుతాయి అవి కూడా. అది గ్రూప్ మెడిక్లెయిమ్. తర్వాత జనతా పర్సనల్ యాక్సిడెంట్ అని కూడా ఒకటి ఉంది. ఓకే. అది జనరల్గా బయట తెలియదు, నాకు కూడా తెలియదు మ్యామ్. జనతా పర్సనల్ అదేంటంటే 25,000కి 15 రూపీసే ప్రీమియం. దానికి 25,000 25,000కి 15 రూపాయలే ప్రీమియం. సో అది ఇండివిజువల్గా తీసుకోవచ్చు, గ్రూప్లో కూడా ఉంది జనతా పాలసీ. దాని మీద సర్వీస్ ట్యాక్స్ ఏమి ఉండదు. సో ఆ జనతా పాలసీ తీసుకోవడానికి అర్హులు ఎవరైనా 18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల లోపల వాళ్ళు తీసుకోవచ్చు. బట్ దానికి కూడా ఈ పర్సనల్ యాక్సిడెంట్ లాగే జనతా పర్సనల్ యాక్సిడెంట్ లోపల సూసైడ్ అలాంటి వీటికి నాట్ పేయబుల్ అన్నమాట. అలాగే ఇప్పుడు మాల్ ఇంటెన్షన్తో డెత్ అయితే ఇట్స్ నాట్ పేయబుల్. ఓకే. ఓన్లీ బై వే ఆఫ్ యాక్సిడెంట్. మళ్ళీ డిసీజ్ వచ్చింది, పోయారు, దానికి క్లెయిమ్ అంటే అది రాదు. అంటే అది హెల్త్ ఇన్సూరెన్స్, అది హెల్త్కి వెళ్తాం కానీ మీకు ఈ కాంపెన్సేషన్ ఈ పిఏలోంచి ఏమీ రాదు. ఓకే. పిఏ పాలసీ ఉన్నా కానీ. సో అది డిఫరెన్స్ బేసిక్గా. ఇప్పుడు మనకి మార్కెట్లో ఎన్నో ఇన్సూరెన్స్ కంపెనీలు వచ్చాయి. ఇప్పుడు ఒక మంచి పర్సనల్ యాక్సిడెంట్ పాలసీని ఎంచుకునేటప్పుడు మనం ఏ అంశాలను పాటించాలి మెయిన్గా? అంటే కంపెనీ పేమెంట్ ఎలా ఇచ్చింది, ఇప్పుడు క్లెయిమ్స్ పేమెంట్స్ తెలుస్తాయి కదా మార్కెట్లో, వాళ్ళు ఇస్తున్నారా ఇవ్వట్లేదా, ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా, ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఆ చూసుకుని మనం చూస్ చేసుకోవాలి కంపెనీ. అంటే ఇప్పుడు మనకి మ్యామ్ ఎగ్జాంపుల్ మనకి కాల్స్ వస్తుంటాయి, లోన్ తీసుకుంటారా, పర్సనల్ లోన్ తీసుకుంటారా అని, అలాగే ఇన్సూరెన్స్ తీసుకుంటారా, పాలసీ తీసుకుంటారా అనే వాళ్ళు కూడా ఎక్కువైపోతారు. ఉన్నారు ఇప్పుడు బాగానే వస్తున్నారు, నాకు కూడా వస్తుంటాయి కాల్స్. అది ఒక అవేర్నెస్ అయినప్పటికీ అంటే ఓకే పాలసీ అనేది ఉంది, మనం ఇన్సూరెన్స్ అనేది ఉంది, తీసుకోవాలి అని జనాలకి అవేర్నెస్ అయినప్పటికీ ఎక్కడో చోట చిన్న స్కామ్ జరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఆ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే తీసుకునేటప్పుడు నన్ను అడిగితే ఏంటంటే ఆన్లైన్లో తీసుకోవడం కొంచెం ఇబ్బందికరమే. ఆన్లైన్ పాలసీ అది ఈజీ టు టేక్ ఇట్, వెరీ ఈజీ. కానీ క్లెయిమ్ వచ్చినప్పుడు మనం ఎవరిని అడగాలి అనేది ఒక క్వశ్చన్ ఉంటుంది అక్కడ. ఆన్లైన్లో మనం క్లెయిమ్ కూడా ఆన్లైన్లోనే పెడతాం, కానీ ఆ క్లెయిమ్ ఇంకా మనకి రాలేదు, ఎవరిని అడగాలి, ఎక్కడ అడగాలి, అదొకటి ఉంటుంది. అది మనం ఎనీ ప్రైవేట్ కంపెనీ కానివ్వండి, గవర్నమెంట్ కంపెనీ కానివ్వండి, మనం లోకల్గా ఇన్ పర్సన్గా తీసుకుంటే ఎవరైనా ఈవెన్ ఏజెంట్ వచ్చినా, డెవలప్మెంట్ ఆఫీసర్ వచ్చినా కంపెనీ తరఫు నుంచి ఉంటారు కాబట్టి మనకి ఏదైనా రాలేదన్నా, మనం ఏదైనా అడగాలి అన్నా వాళ్ళని పట్టుకుని మనం పని చేసుకోవచ్చు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సరస్వతి మ్యామ్. సో పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ గురించి సామాన్యుడికి సైతం అర్థమయ్యేలా ఎంతో ఓపికగా అన్ని వివరాలు అందించారు మేడం పిఎస్ సరస్వతి గారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో చూసారు కదండి, ప్రమాదాలు మనకి చెప్పిరావు, కానీ వచ్చినప్పుడు మన కుటుంబాన్ని రోడ్డున పడేయకుండా చూసుకునే బాధ్యత మన చేతుల్లోనే ఉంది. నెలకు 100 రూపాయల ఖర్చుతోనే లక్షల రూపాయల ఆర్థిక భద్రతను ఇచ్చే పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ను నిర్లక్ష్యం చేయకండి. ఈ రోజే మీ కుటుంబానికి ఈ రక్షణ కవచాన్ని అందించండి. సో ఇది ఇవాల్టి హలో స్వతంత్ర టాపిక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.